దెయ్యాలు ఉన్నాయా అని అడిగితే నేను ఒక్క మాట చెప్తాను, మీరు అనుభవించారా లేదా అనేదే సమాధానం. నేను పెరిగిన ఇల్లు చాలా మంది విన్న హాంటెడ్ హౌసెస్ లాంటిదే. కానీ ఒక తేడా ఉంది. ఇక్కడ కెమెరాలు లేవు, టీఆర్పీ లేదు, డ్రామా లేదు. ఇప్పటి టీవీ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చాలా సార్లు నిజంగా తీసుకుంటే నవ్వొస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో 25 సంవత్సరాల్లో జరిగే 15-20 సంఘటనలు ఒక టీం ఒక రాత్రిలో ఎలా చూస్తుంది? ఇతర పిల్లలు క్రికెట్ ఆటగాళ్ల గురించి చదివితే నేను హాంటెడ్ హౌసెస్ గురించి చదివేవాడిని. చిన్నప్పుడే హారర్ సినిమాలు ఎక్కువగా చూశాను. అక్కడి నుంచి గోతిక్ కథలపై ఆసక్తి పెరిగింది. ఒక విషయం అప్పుడు అర్థమైంది, దెయ్యాలు శాస్త్రం విషయం కాదు, అవి కథల ప్రపంచం, అవి అనుభవించే వాళ్ళ ప్రపంచం. ఉదాహరణకి జెరూషా హౌ అనే ఒక మహిళ గురించి చెబుతారు. ఆమె ఒక పాత ఇల్లులో ఉండేది. చనిపోయిన తరువాత కూడా ఆ గదిలోనే ఉందని అంటారు. కొంతమంది గెస్టులు చెప్తారు, రాత్రి లేచితే ఆమె వాళ్ళ పక్కనే పడుకునుందని. కానీ చివరికి దెయ్యాలు నిజమా అన్న ప్రశ్నకి ఒకే సమాధానం ఉంది, మీ అనుభవం లేకపోతే మీ ఫీలింగ్. ఒక మంచి కథ చెప్పేవాడు, ఒక సినిమా లేదా ఒక ఇన్ని యజమాని కొన్ని నిమిషాలైనా మీకు నమ్మకం కలిగించగలరు. అది చాలు, మీ మనసులో ఒక చిన్న తలుపు తెరుచుకుంటుంది. హాంటెడ్ హౌస్ అంటే ఒక భవనం కాదు, అది అవకాశాల స్థలం. అక్కడ అన్నీ కనిపించినట్టు ఉండవు. చూడని చేతులు కదులుతాయి, కొన్నిసార్లు వాటి ఫలితం మాత్రమే కనిపిస్తుంది. కొన్నిసార్లు మీ మెడ వెనుక చల్లని స్పర్శ అనిపిస్తుంది. మీరు వెనక్కి తిరుగుతారు, ఎవరూ ఉండరు. హాంటెడ్ హౌస్ మీకు సమాధానాలు ఇవ్వదు, ఇంకా ఎక్కువ ప్రశ్నలు ఇస్తుంది. అది నిజమా కాదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. సేలంలో ఉన్న విచ్ హౌస్ లాంటి ప్రదేశాలు ఇప్పటికీ అలాంటి కథలతో నిండి ఉన్నాయి. కాలం మారినా ఆ అనుభవాలు మారలేదు.